అవర్ ఛానల్. పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రేక్షకుల కోసం వరుసగా సినిమాలు చేస్తున్నారు. అందులో ముందు వరుసలో ఉన్న సినిమా ది రాజా సాబ్. ప్రభాస్ కెరీర్లో ఎప్పుడూ చేయని హారర్ జోనర్లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అందువల్ల అభిమానులందరూ తమ హీరోని కొత్త తరహాలో చూడాలని ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్ సినిమా రిలీజ్ పై క్లారిటీ నిర్మాతలు ఇవ్వట్లేదు. హారర్ కామెడీ కావడం, ఈ జానర్లో ప్రభాస్ ఫస్ట్ టైం చేస్తుండడం ఆసక్తిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం షూట్ ఇంకా ఎంత పెండింగ్ ఉంది, ఎప్పుడు రిలీజ్ కావచ్చు అనే విషయాలు ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. వీరు ముగ్గురు ప్రభాస్ తో కలిసి మాస్ ఎలిమెంట్స్ కు తగిన సన్నివేశాల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కావాల్సిన రాజాసాబ్ చిత్రం వాయిదా పడింది. రీసెంట్ గా సంక్రాంతి సందర్భంగా రివీల్ చేసిన పోస్టర్ లో విడుదల తేదీన మేకర్స్ వేయలేదు. దీంతో ఈ చిత్రం వాయిదా పడిందని ఫ్యాన్స్ కు క్లారిటీ వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని జూలై 18వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తుంది. అయితే రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి విభాగాలకు కథకు ప్రధాన హైలైట్స్ కానున్నాయి. అయితే ఇప్పటి వరకు 75% పనులు మాత్రమే పూర్తయ్యాయని సమాచారం. ఇంకా 80 రోజుల వర్క్ మిగిలి ఉందని సమాచారం. ప్రస్తుతం హీరో ప్రభాస్ లేని సీన్లు షూట్ చేస్తున్నారు. సినిమాకు బ్యాలెన్స్ వర్క్ కనీసం 20 రోజులు ఉందని వినిపిస్తుంది. ఈ 20 రోజుల్లో 10 రోజులు హీరో లేనివి, 10 రోజులు హీరో ఉన్నవి చేయాలట. అంతేకాక కాస్త ప్యాచ్ వర్క్ కూడా ఉంటుంది. ఇవన్నీ కాకుండా పాటలు షూట్ చేయాల్సి ఉంది. ఎంత స్పీడుగా చేసినా 2 నెలలు పడుతుందని అంటున్నారు. షూట్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్, సీజీ పనులు ఉండనే ఉన్నాయి. కాబట్టి దసరా బరిలోకి దిగే అవకాశం ఉందని ఓ టాక్ నడుస్తుంది. ఈ ఏడాదికి ప్రభాస్ సినిమా ఇది ఒక్కటే. మరోపక్క హను, రావణపూడి, ఫౌజీ సినిమా షూట్ ఇంకా ఇప్పుడే ప్రారంభమైంది. అది రిలీజ్ కు కనీసం ఏడాది పడుతుంది. బాగా పెద్ద కథ అది. డిఫరెంట్ లొకేషన్ లో షూట్ చేయాల్సి ఉంది. ది రాజాసాబ్ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్స్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే 2 లుక్లను మూవీ టీం రివీల్ చేసింది. మోషన్ పోస్టర్ లో డార్లింగ్ లుక్ డిఫరెంట్ గా ఉంది. మరో లుక్ స్టైలిష్ గా కనిపిస్తుంది. ఈ సినిమాను హారర్ కామెడీగా తెరకెక్కిస్తున్నారు మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మాస్ ఐటమ్ పాటకు ప్రభాస్ డాన్స్ ఉంటుందని ఇటీవలే మరింత హైప్ పెంచేశారు తమన్. భారీ అంచనాల మీద వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతవరకు అలరిస్తుందో చూడాలి మరి.